రోడ్లపై పశువులను వదిలితే కఠిన చర్యలు తప్పవని నల్గొండ మున్సిపల్ కమిషనర్ బి వంశీకృష్ణ హెచ్చరించారు. రోడ్లపై పశువుల సంచారం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పాటు అకస్మాత్తుగా వాహనాలు ముందుకు రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన రహదారులు, వీధుల్లో పశువులను విచ్చలవిడిగా వదిలివేసే యజమానులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి వంశీకృష్ణ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రోడ్లపై పశువుల సంచారం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పాటు అకస్మాత్తుగా వాహనాల ముందుకు రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పశువుల యజమానులు వాటిని రోడ్లపైకి వదలకుండా తమ సొంత స్థలాల్లో లేదా సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉంచుకోవాలని సూచించారు. రోడ్లపై పశువులను వదిలే యజమానులకు నగరపాలక సంస్థ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసు అందిన 7 రోజులలోపు పశువులను రోడ్లపైకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ 7 రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే మున్సిపల్ చట్టం 2019 ప్రకారం యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువులను మున్సిపల్ సిబ్బంది పట్టుకుని గోశాలలకు తరలిస్తారని, యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకుని నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ కోరారు.